హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు జ్యోతి లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఇప్పుడు కాదండి, 1 వీక్ ముందు వీడియో అండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, వాళ్ళ ఫాదరు ముగ్గురు పాపలను ఎలా ఎక్కించుకొని వెళ్తున్నారు. ముందు పాప చూడండి అటు సైడ్ కూర్చొని ఉంది, హ్యాండిల్ ఎలా తిరిగిద్దని. నాకైతే చాలా భయం వేసింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏందని చెప్పలేదు కదా. నేనైతే తిరునాళ్ళకి వెళ్తున్నాను. తిరునాళ్ళకి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు కూడా అంతే, ముందు రోజు తిరునాళ్ళకి తీసుకెళ్తా అని మా అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నాకైతే అసలు నిద్ర పట్టేది కదా, ఎప్పుడు వెళ్ళాలా ఏంది అనేది. ఇప్పుడు కూడా మా వారు చెప్పారు తిరునాళ్ళకి వెళ్దామని. అబ్బా, నేను హోలీ ఆడి ఆడి ఓపిక లేకపోయినా కూడా తిరునాళ్ళకి అనగానే ఎక్కలేని ఆనందం వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఎమ్మటే 5 minutesలో రెడీ అయితే మేమైతే బయలుదేరి వచ్చాము. ఇక్కడికి అసలు 11:30కి వస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మా వారికి డ్యూటీ ఉండడం వల్ల 7:30కే బయలుదేరి వచ్చాము. ఇక్కడ చూడండి, భరతనాట్యం వేయడానికి ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ అవ్వ చూడండి, వాళ్ళతో ఫోటో దిగడానికి పర్మిషన్ ఓకే అనేటాళ్ళకి అవ్వ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక మేమైతే గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇక టికెట్ తీసుకొని గుళ్ళో దర్శనానికి అయితే వచ్చాము. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో కదా, 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి చూడడానికి. ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము అర్చన కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారంట, వాళ్ళకి చేసిన తర్వాతకి మీకు చేస్తామమ్మా అని చెప్పారు. ఇక సరేలే అని అయితే మేమైతే ఇక నుంచొని ఉన్నాము. ఇక అర్చన అయితే వాళ్ళది అయిపోయింది, మాది కూడా అర్చన అయిపోయింది. ఇక్కడ ఫాదర్ చూడండి, దేవుడు కనిపించట్లేదని వాళ్ళ బాబుని భుజాల మీద ఎక్కించుకొని మరీ దేవుని చూపిస్తాడు. మా నాన్న గుర్తొచ్చేసారు నాకు ఒకేసారి. మా నాన్న కూడా అంతే, తిరునాళ్ళకి వచ్చేటప్పుడు భుజాల మీద ఎక్కించుకొని మరీ తీసుకొని వచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకొని. నాకైతే నా ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా బొట్లు ఎందుకు అంతగానం పెట్టుకుంటావు అని కామెంట్ చేస్తారు. నాకు బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మా వారికి కూడా నేను బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చినాక వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి. చల్లటి గాలి, చక్కగా మంచిగా పీస్ఫుల్గా ఉన్నది. ఇక నేను మా అత్తగారు మా ఫ్యామిలీ బయటకు వచ్చినాం. ఇక్కడైతే సోమవారం కళ్యాణం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి డెకరేషన్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా. ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది భరతనాట్యం. జనాలు అయితే ఇంకా రాలేదు. 11:30కి అయితే అప్పుడు ఫుల్ జనాలు ఉంటారు, చాలా బాగుంటుంది ఇంకా తిరణాల. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్యకి అయితే పానీపూరి కావాలంటే, పానీపూరి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరుండారండి, చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టపడేది ఏంటంటే పానీపూరి. నాకు చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పానీపూరి ఇంకా చేత్తో ముంచకుండా చక్క పంపుతో పట్టుకునేటట్టుగా ఇచ్చారు. మనకైతే అంత ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక పానీపూరి తినాక మా పాపకి మా బాబుకంట వాళ్ళకి నూడిల్స్ కావాలంటే, వాళ్ళకి పానీపూరి వద్దంటే సరేలే అని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేపిచ్చేస్తున్నాను. మనం కూడా కొంచెం అందులో ఎలా టేస్ట్ ఉంది ఏంటిది అనేది కూడా టేస్ట్ చేసాం. మా అత్తయ్య గారికి మిఠాయి కావాలంటే ఆ మిఠాయి కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తిరణాలంటేనే బొమ్మలు కదా, బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. తీసుకుందామంటే రేటు కుదరలేదు. ఇక నెక్స్ట్ వచ్చే పక్కనే వాటర్ మిలన్ ఉంటే ఆ వాటర్ మిలన్ ముక్కలు కూడా తీసేసుకొని వాటిని కూడా కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే నాకు వాటర్ మిలన్ అంటే అంత ఇష్టం. ఎక్కడైనా కనపడదా అంటే కథం దాన్ని తీసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా పాపకి మా బాబుకి ఎంతో బొమ్మలు కావాలంటే ఇక వాళ్ళ బొమ్మలు తీసుకోవడానికి అయితే మేము బయలుదేరాము. ఏంటంటే మా పాపకి బ్రాస్లెట్ కావాలంటే, మా బాబుకి చెప్పులు కావాలంటే. తిరణాలకు వచ్చేవాడని చెప్పులు కొంటారా బాబు అని నేను అన్నా. నా కొడుకు నాకు అయ్యే చెప్పులు కావాలిరా అన్నాను అని చెప్పేసిండు. సరేలే అని వాడికి చెప్పులు, మా పాపకి బ్రాస్లెట్, బొంగు పేలాలు ఇవన్నీ తీసుకొని ఇక షాపులన్నీ తిరిగేసి చూసి మరి ఇంటికైతే ఇక బయలుదేరాము. ఇక్కడ కృష్ణుడి బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బేరం కుదరలేదు, ఇక తీసుకోలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.